హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఏజేటి ఆంధ్ర వంటలు. చాలా మందికి దొండకాయ అంటే కొద్ది మందికి ఇష్టం ఉండదు కదా. ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది, కారం కారంగా. ఈ వీడియో ఎలా ఉందో చివరిదాకా చూసి చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకున్న, అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిగా అయిన తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. ఈ మినప్పప్పును బాగా ఫ్రై చేయనియాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ చేంజ్ అవసరం లేదు. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వీటిని బాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకుందాం వీటిని. అంతవరకు మనం దొండకాయలు అయితే ఒక 1/2 కిలో తీసుకున్నా. వీటిని ఈ విధంగా బాగా శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. కొద్దిగా అవి తోకలు ఉంటాయి కదా, కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నింటినీ. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చల్లారినాయి. ఇప్పుడు మిక్స్కి వేసుకుందాము. ఆ మిశ్రమం మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్, కారం, అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి కూడా ఇందులోనే వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు, వీటన్నింటిని వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇవి ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా బాగా, ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారం వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. నోటికి కొద్దిగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. అంతే అండి, రెడీ అయిపోయింది కర్రీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.